నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్బీకే 109. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏపీలో ఎన్నికల హడావుడి ముగియడంతో పాటు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు సినిమాపై దృష్టి పెట్టాడు బాలకృష్ణ. దుర్మార్గుల భరతం పడుతున్న అసురుడు నందమూరి బాలకృష్ణ కథానాయికగా శ్రీకర స్టూడియోస్ సమర్పణతో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బాబీ కొల్లి, కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సూర్యదేవర, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. హైదరాబాద్ సిటీలో ఎన్బీకే 109 కొత్త షెడ్యూల్ సోమవారం జూన్ 24వ తేదీన స్టార్ట్ చేశారు. ఇందులో హీరోతో పాటు ఇతర ప్రధాన తారాగణం మీద బాబీ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుందని తెలుస్తోంది. బాలకృష్ణ బర్త్డేకి గిఫ్ట్ గా విడుదల చేసిన గ్లిప్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకి కూడా వరాలు ఇస్తాడు. వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ కమందర్ దేశ్ పాండే డైలాగు చెప్పగా బాలకృష్ణ విజువల్స్ రావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను దసరా టైంలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ సరసన ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా చెప్పలేదు. కానీ ఊర్వశి రౌటేలా ఒక రోల్ చేస్తున్నారు అని సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో యానిమల్ తో తన నటనతో, విలనిజంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టిన బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులోనూ ఆయనది విలన్ రోల్ అట. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మూవీ నుంచి గ్లిప్స్ ను విడుదల చేయగా సింహం నక్కల మీదకి వస్తే వారవదల ఫుట్, ఇట్స్ కాల్డ్ హాంగింగ్ అంటూ బాలయ్య తన పవర్ఫుల్ డైలాగుతో అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి విలన్ రోల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కవలుదారి చిత్రం ఫేమ్ కన్నడ నటుడు రిషి విలన్ పాత్ర నటిస్తున్నట్టుగా ప్రకటించారు. శుక్రవారం రిషి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.